హాయ్ ఫ్రెండ్స్, వితంతు మహిళలు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ ఈ మేరకు ఆయా జిల్లాల డిఆర్డిఏ అధికారులు అయితే తాజాగా సమాచారాన్ని అందిస్తూ ఉన్నారండి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయని, ఎవరైతే భర్త చనిపోయి 18 సంవత్సరాలు నిండిన మహిళలు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, అలాగే భర్త డెత్ సర్టిఫికెట్తో సంబంధిత గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా వృద్ధాప్య పెన్షన్ పొందుతున్న వ్యక్తి కనుక మరణించినట్లయితే ఆ వ్యక్తి భార్య వెంటనే ఆ భర్త డెత్ సర్టిఫికెట్, ఆమె యొక్క ఆధార్, రేషన్ కార్డ్, అలాగే భర్త యొక్క ఆధార్ కార్డ్, అలాగే పెన్షన్ కార్డును తీసుకొని గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళినట్లయితే ఈ మేరకు వెంటనే మరుసటి నెలలోనే వేతన పెన్షన్ ఇస్తారని, ఇందుకు దరఖాస్తు చేసుకోవాలి అంటూ అధికారులు అయితే తాజాగా సమాచారాన్ని ఇస్తూ ఉన్నారండి. అధికారుల వివరణ మేరకు తాజా సమాచారం అయితే ఈ విధంగా ఉంది. వితంతు పింఛన్లు మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు సెర్ఫ్ సిఇఓ వీరపాండ్యన్ గారు ఉత్తర్వులు జారీ చేసినట్టు డిఆర్డిఏ అధికారులు తెలుపుతూ ఉన్నారు. అర్హులు తగిన ధ్రువపత్రాలను అధికారులకు అందించాలని, వితంతు పింఛన్లు ప్రతి నెల 15వ తేదీ లోపు లబ్ధిదారులకు అందించేలా నిబంధనలను రూపొందించినట్టు ఆయన అయితే తెలియజేశారు. చూశారు కదా, రాష్ట్రంలో ఇప్పటికే రేషన్ కార్డులకు సంబంధించి డిసెంబర్ 2వ తేదీ నుంచి దరఖాస్తులు తీసుకుంటామని ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఈ డిసెంబర్ నెలలోనే కొత్త పింఛన్లకు కూడా దరఖాస్తులు తీసుకుంటాము అని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు అయితే మొదటి విడతలో వితంతు పింఛన్ల దరఖాస్తులు తీసుకోవడానికి కార్యాచరణను రూపొందించిందండి. ఎవరైతే వితంతులైన వారు పింఛన్కు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే వెంటనే గ్రామ వార్డు సచివాలయాలను సంప్రదించి దరఖాస్తు ఫారాలను తీసుకొని వితంతు మహిళ యొక్క ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, అలాగే భర్త యొక్క డెత్ సర్టిఫికెట్ని అక్కడ అధికారులకు ఇచ్చి మీరైతే వితంతు పెన్షన్కి దరఖాస్తు చేసుకోండి. నవంబర్ 1వ తేదీ నుంచి ఈ వితంతు పెన్షన్ అయితే మీరు అందుకోండి. ఇక డిసెంబర్ నెల 1వ తేదీ నుంచి పింఛన్ పంపిణీ కార్యక్రమంలో మార్పులు చేర్పులు చేయబోతున్నామంటూ అధికారులు అయితే తాజాగా సమాచారాన్ని తెలియజేస్తున్నారండి. ఏంటంటే ప్రతి నెల 1వ తేదీ, 2వ తేదీలో పింఛను పంపిణీ కార్యక్రమం జరుగుతుందని, ఏదైనా కారణం చేత లబ్ధిదారుడు ఒక నెల పెన్షన్ తీసుకొని పక్షంలో మరుసటి నెలలో, ఈ నెల మరుసటి నెల 2 నెలల పెన్షన్ ఇస్తామని, 2 నెలలు పెన్షన్ తీసుకొని పక్షంలో 3వ నెల 3 నెలల పెన్షన్ని ఇస్తామని, ఒకవేళ 3వ నెల కూడా పెన్షన్ తీసుకొని పక్షంలో ఆ పెన్షన్ అయితే నిలుపుదల చేస్తామంటూ తాజాగా అధికారులు సమాచారం అయితే ఇస్తూ ఉన్నారండి. ఈ విషయాన్ని లబ్ధిదారులు దృష్టిలో ఉంచుకొని ప్రతి నెల పెన్షన్ తీసుకోవాలని, ఒకవేళ 3 నెలల వరకు పెన్షన్ తీసుకొని పక్షంలో ఇబ్బంది లేదని, 3వ నెల దాటినట్టయితే పెన్షన్ రద్దవుతుంది అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలంటూ తాజాగా సమాచారం ఇస్తున్న నేపథ్యంలో గడిచిన 7-8 నెలలుగా రాష్ట్రంలో పెన్షన్లకు దరఖాస్తులు ప్రభుత్వం తీసుకోవడం లేదు. ఎన్నికల కారణం కావచ్చు, కొత్త ప్రభుత్వం ఏర్పడడం కావచ్చు, ఏది ఏమైనా ఈ వితంతు పింఛన్లకు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తూ పింఛన్ దరఖాస్తుల ప్రక్రియకైతే కూటమి ప్రభుత్వం మొదలుపెట్టిందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక డిసెంబర్ మొదటి వారం నుంచి అన్ని రకాల పెన్షన్లకు దరఖాస్తులు అయితే తీసుకుంటారు. ఏ పెన్షన్కి ఎవరు అర్హులు, దరఖాస్తుకు సమర్పించాల్సిన పత్రాలు ఏమిటి తదితర పూర్తి సమాచారంతో కూడిన వీడియో నేనైతే చేసి మీకు పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. ఈ సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.